రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాలకు కార్పొరేషన్లు చైర్మన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెల్లి కులాలను పట్టించుకున్న పాపాన పోలేదని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి అన్ని విధాలుగా తోడ్పడిన రెల్లి కులాల ఆవేదనను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నీలాపు వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంగారు తాతారావు, జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి రాజ్కుమార్ మాట్లాడారు. రెల్లీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పాలకవర్గ సభ్యులను నియమించి నిధులు కేటాయిస్తారని చాలా ఆశగా ఎదురు చూశామని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 4% పైబడిన రెల్లి ఉపకులాల జనాభాను చాలా వరకు ప్రభుత్వాలు తగ్గించి చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే ఎస్సీ కులాల వర్గీకరణ అంశంపై ఎస్సీ-ఏ సామాజిక వర్గానికి చెందిన రెల్లీలకు 5% రిజర్వేషన్ పెంచాలని, రెల్లి కులాలు తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ అంటరాని వారిగా అవమానాలను ఎదుర్కొని జీవిస్తున్నారన్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెల్లీలకు కార్పొరేషన్ తక్షణం ప్రకటించి చైర్మన్ను నియమించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, వడ్డాది సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించి అందులో మా రెల్లి కులాలి వారికి కూడా, ఎస్సీ సామాజిక వర్గాన్ని మా రెల్లి కులాలి వారికి కూడా కార్పొరేషను చైర్మన్గా ప్రకటిస్తారని మరి ఈనాటి కూటమి ప్రభుత్వానికి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర జనాభాలో 4% పైబడి ఉన్న రెల్లి ఉపకులాల వారి జనాభాను లెక్క పెట్టడానికి, ప్రభుత్వాలు లెక్కల్లోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపించారని ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాం. మాదిగా సహోదరులతో పాటు సమానంగా మాకు కూడా అన్ని చట్టాల్లో, శాసనసభల్లో సమానమైన ప్రతిపత్తిగా కల్పిస్తారని చెప్పి ఎంతో ఆశతో మేము ముందుకు వచ్చాం. అయితే ఈరోజు 59 నామినేట్ పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులోని మాదిగా సోదరులకు కోయి అందరినీ ప్రకటించడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇంకా లిస్టులు వస్తాయి కదా, మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది. మన కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారు, మనకు కూడా చైర్మన్ ప్రకటిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే, మేము రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అయిన కారణంగా మా రెల్లి సోదరులు, మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి, సార్ అందరికీ అన్నం పెడుతున్నారు, మనకి ఈసారి కూడా ఏమీ లేదని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదనకు గురయ్యి ఈ రోజున మేము ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం.